నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. బెంగాల్ సీఎం శుభేందు అధికారి హత్యకు పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థ జేఈఎం అంటే జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు రచించినట్టుగా తాజాగా బయటపడింది. నిజానికి ఇది షాకింగ్ వార్తనే. ఎప్పుడైతే ఆయన పవర్లోకి వచ్చారో, బెంగాల్లో ప్రభుత్వం మారిందో అప్పటి నుంచే ఈ ప్రణాళికలు, ఈ కుట్ర జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అతన్ని ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు. ఈ విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం. గత 2 నెలలుగా ఇది జరుగుతున్నట్టుగా అతని శుభేందు అధికారి ప్రతి కదలికపైన కూడా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎక్కడుంటున్నారు, అతని టూర్ షెడ్యూల్ ఏంటి, ఎక్కడ బస చేస్తున్నారు, ఈ వివరాలన్నింటినీ కూడా ఈ వ్యక్తి 2-3 వ్యక్తులు అతనిపై ఒక కన్నేసి 24 అవర్స్ మానిటరింగ్ చేస్తున్నట్టుగా ఎస్టీఎఫ్ అధికారులు చెబుతున్నారు. అసలు వీళ్ళ మోటివ్ ఏంటి, వీళ్ళ ఎజెండా ఏంటి? దీంతో పాటు మరొక సంచలనమైనటువంటి విషయం కూడా బయటపడింది. ఇప్పుడు ఏ వ్యక్తినైతే అరెస్ట్ చేశారో ఇదే వ్యక్తి ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ దగ్గర పోలీస్ యూనిఫామ్ వేసుకుని అక్కడ కూడా ఆ గుంపులోకి చొరబడి విధ్వంసం సృష్టించేటువంటి ప్రయత్నం చేశాడు, లేదా బహుశా ఒక బాంబు పేలుడు లాంటిది కూడా ప్లాన్ చేసి ఉంటాడు అని చెప్పి ప్రస్తుతానికి ప్రాథమిక దర్యాప్తులో తేలుతున్నటువంటి విషయాలు. అసలు ఏం జరిగింది, ఇది ఎప్పుడు బయటపడింది, ఎవరెవరిని అరెస్ట్ చేశారు, జేఈఎంతో ఇతనికి ఉన్నటువంటి లింకులు ఏంటి, 1 by 1 పాయింట్ బై పాయింట్ మనం ఒకసారి చూద్దాం. నిజానికి ఇది బెంగాల్ రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి వార్త. ఎందుకంటే శుభేందు అధికారి వచ్చిన తర్వాత టోటల్గా ప్రక్షాళన జరుగుతోంది. ఓవరాల్గా కలుపు మొక్కల్ని ఏరి పారేస్తూ ఉన్నారు శుభేందు అధికారి. బోర్డర్ సీల్ చేయడం దగ్గర నుంచి, అఫ్కోర్స్ బోర్డర్ సీల్ చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము భూమిని కేటాయించకుండా తాత్సారం చేస్తూ వచ్చింది మమతా బెనర్జీ. ఇతను వచ్చి రాగానే భూమిని కేటాయించడము, బోర్డర్ని యుద్ధ ప్రాతిపదికన సీల్ చేసేస్తున్నారు, కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడి నుంచి అక్రమ చొరబాటుదారుని లక్షల మందిని బంగ్లాదేశ్లోకి తిరిగి పంపించేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపించేస్తూ ఉన్నారు. యూసీసీని త్వరలో అమలు చేయబోతూ ఉన్నారు. మదర్సాలపైన చాలా స్ట్రిక్ట్ డేగ కన్ను వేస్తూ ఉన్నారు. ఏవి అక్రమమైనవి, ఏవి సక్రమమైనవి, ఏవి ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి, ఏవి ప్రైవేటివి, వీటన్నిటినీ కూడా చాలా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇవేవి కూడా ఇప్పుడు ఆ ఉగ్రవాద సంస్థలకి నచ్చటం లేదు. అందుకనే ఎలాగైనా శుభేందు అధికారిని మట్టు పెట్టాలన్నటువంటి ప్రయత్నం పాకిస్తాన్లో ఉన్నటువంటి జైషే మొహమ్మద్ చేసింది. అసలు కేసు ఎలా మొదలైందో చూద్దాం. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఎస్టీఎఫ్ అంటారు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందము బర్ధమాన్ జిల్లాకు చెందినటువంటి మొహమ్మద్ హమీం మండల్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసింది. ఈ అరెస్టుతో మొదలైంది. నిజానికి ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారంతో ఇతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అతనిపై గత కొంతకాలంగా రెక్కి నిర్వహిస్తున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. అతడికి విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో అనుమానాస్పద సంబంధాలు ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు. పర్టికులర్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు, లష్కరే తోయిబా కానీ, ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడాలంటే జైషే మొహమ్మద్ హ్యాండ్లర్స్ తోటి ఇతను సంభాషణలు జరుపుతున్నాడు. ఇతని యొక్క ఫోన్ డేటా, కాల్ డేటా, వాట్సాప్ డేటా ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ప్రాథమికంగా వచ్చినటువంటిది ఏంటంటే ఇతనికి జైషే మొహమ్మద్తో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అతన్ని కోల్కతా తీసుకెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. జైషే మొహమ్మద్ లింక్ ఆరోపణ ఏంటి అంటే, బేసిక్గా అతను ఒప్పేసుకున్నట్టుగా ఇన్వెస్టిగేషన్లో పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిపినట్టుగా, టెక్స్ట్ మెసేజ్లు, వాయిస్ కాల్స్ ఇవన్నీ కూడా జరిపినట్టుగా ఎస్టీఎఫ్ చెబుతోంది. ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ల ద్వారా కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రేపు చూస్తే ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులు కూడా అప్డేట్ అయిపోయారు. వాళ్ళు కూడా శాటిలైట్ ఫోన్స్ వాడుతూ ఉన్నారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకుంటూ ఉన్నారు, కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇతని దగ్గర నుంచి ప్రస్తుతానికి కొన్ని ల్యాప్టాప్స్ని, కొన్ని మొబైల్ ఫోన్స్ని, అలాగే మరికొన్ని డిజిటల్ ఎక్విప్మెంట్ని, కొన్ని మ్యాప్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇతడితో పాటు మరొక ఇద్దరు ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళ పని ఏంటంటే గడిచిన 15 రోజులుగా శుభేందు అధికారిని క్లోజ్గా మానిటర్ చేయడం. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ బస్ చేస్తున్నారు, ఎప్పుడు అటాక్ చేస్తే అతను ఈజీగా, అంటే భద్రతా ఈ కాన్వాయ్ ఉంటుంది కదా, ఎక్కడైతే ఈజీగా అటాక్ చేయొచ్చు, ఇవన్నిటిని కూడా మినిట్ టు మినిట్ ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ జైషే మొహమ్మద్కి అప్డేట్స్ ఇస్తూ ఉన్నాడు. నిజానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసింది. ముందుగానే పెద్ద ప్రమాదాన్ని పసిగట్టారు, ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు మరొక 2-3 కూడా అరెస్ట్ చేశారు. ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్స్ వాడుతున్నారు, డిజిటల్ ఎక్విప్మెంట్స్ కూడా కొంత ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఈ ఎస్టీఎఫ్ విచారణలో, స్పెషల్ టాస్క్ ఫోర్స్ విచారణలో మరొక విషయం కూడా బయటపడింది. పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మనం చూసాం 30-40 రోజుల పాటు
ధర్నాలు జరిగాయి, నిరసనలు జరిగాయి. అందులోనే దాదాపు ఒక 3,000 మంది నేరస్తులు, పాత నేరస్తులు, మర్డర్ కేసులు ఉన్నవాళ్ళు, రేప్ కేసులు ఉన్నవాళ్ళు, డ్రగ్స్ కేసులు ఉన్నవాళ్ళు చొరబడ్డారు. వాళ్ళు ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం వాళ్ళ మీద విచారణ చేస్తూ ఉన్నారు. అది నడుస్తూ ఉంది వ్యవహారం. ఇప్పుడు అదే గుంపులోకి ఈ జంతర్ మంతర్ వేదికగా జరిగినటువంటి ధర్నాలోకి ఇతడు కూడా పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఎంటర్ కావాలని ప్రయత్నం చేశాడు. బట్ అది ఎందుకనో ఫెయిల్ అయింది, సక్సెస్ కాలేదు. అది కూడా ప్రస్తుతం ఎస్టీఎఫ్ వాళ్ళు చెప్తున్నారు, స్పెషల్ టాస్క్ ఫోర్స్. ఒకవేళ కనుక అతను సక్సెస్ అయి ఉంటే ఇంకా పెను ప్రమాదం జరిగేది. ఎందుకంటే అక్కడ జరిగింది ప్రస్తుతానికి రాళ్ళు రువ్వడాలు, పబ్లిక్ ప్రాపర్టీలు, జర్నలిస్టులపై దాడులు ఇవన్నీ చూసాం. కానీ ఇతడు ఉగ్రవాది నేరుగా, ఈ మొహమ్మద్ మోండల్ అనేవాడు నేరుగా ఉగ్రవాదతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇతడు ఏదైనా అక్కడ ఇంకా పెద్ద ప్లాన్ చేసి ఉండవచ్చు. బట్ అతడి ప్రయత్నం సక్సెస్ కాలేదు. అది కూడా ప్రస్తుతం ఎస్టీఎఫ్ వాళ్ళు చెప్తున్నారు. అంటే మారువేషంలో ఈ సెక్యూరిటీ వలయాన్ని, భద్రతా వలయాన్ని దాటుకుని వెళ్ళడం. పోలీస్ డ్రెస్లో ఉంటే జనరల్గా ఎవరు ఆపడానికి ట్రై చేయరు. అన్ని వేల మంది పోలీసుల్లో ఎవరు నిజమైనటువంటి పోలీసు, ఎవరు ఫేక్ పోలీసు కనిపెట్టడం కూడా చాలా కష్టమవుతుంది. అంత గందరగోళ పరిస్థితుల మధ్య అలా ఢిల్లీలో మనం పరిస్థితులు చూసాం. ఇంక ఇతనితో పాటు మరొక 2-3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేసినట్టుగా ఎస్టీఎఫ్ చెబుతుంది. ఒకరేమో లాజిస్టిక్ సపోర్ట్ అందించారు. అంటే ఇతనికి ట్రాన్స్పోర్టేషన్ కానీ, బస్సు అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా లాజిస్టిక్ సపోర్ట్ ఆ వ్యక్తి అందించినట్టుగా తెలుస్తోంది. మరొకటి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్ అని చెప్తున్నారు. అతడు వీళ్ళు ముగ్గురు కలిసి కోఆర్డినేట్ చేసుకొని సువేందు అధికారిని అంతమొందించడానికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. వీళ్ళ తాలూకా కాల్ రికార్డ్సు, బ్యాంకు ట్రాన్సాక్షన్స్, అలాగే ప్రయాణ వివరాలు, డిజిటల్ కమ్యూనికేషన్ను మొత్తం కూడా ఇప్పుడు తీగలాగుతూ ఉన్నారు. ఇంకా దీని వెనక ఎవరెవరున్నారు, ఇంకా దేశవ్యాప్తంగా ఢిల్లీతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో కూడా వీళ్ళ నెట్వర్క్ ఏమైనా ఉన్నదా? ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్లో ఆపరేషన్ సింధూర్ తర్వాత దాదాపుగా ఒక పెద్ద టెర్రర్ మాడ్యూల్స్, ఒక 10 టెర్రర్ మాడ్యూల్స్ వరకు కూడా మన భద్రతా సిబ్బంది, అంటే మన యాంటీ టెర్రర్ స్క్వాడ్ వీళ్ళందరూ కూడా భగ్నం చేయడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఈ ముగ్గురితో వెనక ఇంకెవరెవరు ఉన్నారు? జైషే మహమ్మద్తో సంబంధాలు ప్రత్యక్షంగా ఉన్నట్టు ప్రస్తుతానికి ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే భారత్లో ఇదివరకు జరిగినటువంటి గడిచిన 70 సంవత్సరాల్లో జరిగినటువంటి చాలా బాంబు బ్లాస్టులు వెనక ఈ 2 ప్రధానమైనటువంటి సూత్రధారులు. 10ల సంఖ్యలో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి పాకిస్తాన్లో. కానీ ఒకటి లష్కరే తోయిబా, ఇంకొకటి జైషే మహమ్మద్. జైషే మహమ్మద్కి చీఫు మసూద్ అజర్, లష్కరే తోయిబాకి హఫీజ్ సయీద్. ముంబై బ్లాస్టుల దగ్గర నుంచి గుజరాత్లో జరిగిన సీరియల్ బ్లాస్టులు కానీ, హైదరాబాద్లో జరిగిన బ్లాస్టులు కానీ, ఇలా కొన్ని 10ల సంఖ్యలో బాంబు పేలుళ్లకు ఈ 2 సంస్థలే ప్రధానమైనటువంటి సూత్రధారులు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నాల్లో ఈ 2 సంస్థలు ఉన్నాయి. వీళ్ళకి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తూ పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళని కాపాడుకుంటూ వస్తోంది. వీళ్ళని పావుల్లాగా ఉపయోగించి భారత్ పైకి వేల సంఖ్యలో, ఇంకా చెప్పాలంటే లక్షల సంఖ్యలో ఉగ్రవాదులను తయారు చేసి భారతదేశం మీదకి ఉసుగొల్పుతూ ఉన్నారు. చాలా పెద్ద ప్రమాద సంకేతం ఇది. నిజానికి ఇదే తరహా మాడ్యూల్లో, ఇదే తరహాలో ఒక 2-3 నెలల కిందట యోగి ఆదిత్యనాథ్ గారిపై కూడా ఇలాంటి హత్యా ప్రయత్నం జరిగింది. అప్పుడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అప్పుడు కూడా ఇలాగే యోగి గారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, అతని షెడ్యూల్ ఏంటి, అతని తాలూకు వివరాలన్నీ కూడా అతని దగ్గర ఉన్నాయి. దాదాపు ఒక వారం 10 రోజులకు సరిపడా అతని షెడ్యూల్, టూర్ షెడ్యూల్ మొత్తం కూడా అతని దగ్గర పట్టుకున్నారు ATS పోలీసులు. సో ఇప్పుడు సువేందు అధికారిని టార్గెట్ చేశారు. నిజానికి మన దేశంలో ఇలాంటి లీడర్సు ఒక 3-4 ఉన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి హిట్ లిస్ట్లో ఉంటారు. అలాగే సువేందు అధికారి ఉంటారు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉంటారు. ఇక బిగ్ బాస్ వీళ్ళందరినీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కూడా పలు సందర్భాల్లో గడిచిన 12 సంవత్సరాల్లో చాలా కుట్రలు జరిగాయి. అందులో కొన్ని మాత్రమే మీడియా వరకు వచ్చాయి, కొన్ని అసలు రానేలేదు. చైనాలో కూడా ఒక పెద్ద కాన్స్పిరసీ జరిగింది. అందులో రష్యా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారంతో మన రాకి సమాచారం ఇవ్వడంతో ఇద్దరూ కలిసి ఆ యొక్క కుట్రను భగ్నం చేశారన్నట్టుగా మనకి మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇవేవి కూడా ప్రభుత్వం వెల్లడించలేదు. కొన్ని సమాచారాన్ని కాన్ఫిడెన్షియల్గానే ఉంచుతారు. ప్రజల్లో ఒక విధమైనటువంటి ప్యానిక్ క్రియేట్ అవుతుంది, భయాందోళన క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇవేవి కూడా సామాన్య ప్రజానికానికి తెలియకూడదు, తెలియాల్సినటువంటి అవసరం కూడా లేదు. బట్ ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3-4 లీడర్లతో పాటు చాలామంది ఇలాంటి టవరింగ్ పర్సనాలిటీస్ని టార్గెట్గా చేసుకొని, వ్యక్తులను టార్గెట్ చేసుకొని, మోదీ నుంచి మొదలుకొని యోగి వరకు, ఈవెన్ సువేందు అధికారి వరకు కూడా వాళ్ళని అంతమొందించడానికి మాత్రం ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ జరుగుతోంది. అది ఎక్కడి నుంచైనా జరగవచ్చు. పాకిస్తాన్ నుంచి జరగవచ్చు, లేదా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జమాతో ఇస్లామీ నుంచి జరగవచ్చు, లష్కరే తోయిబా నుంచి జరగవచ్చు,
చైనా నుంచి కూడా జరగవచ్చు. చైనా నేరుగా వేలు పెట్టదు, కాకపోతే వెనకాలంటే పుష్ చేస్తుంది, ఫండింగ్ ఇస్తారు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, వేకడ్ నుంచి మా సపోర్ట్ ఇస్తామని చెప్పి చైనా ఎప్పుడు కూడా చేస్తూ ఉంటుంది. సో మనల్ని మనం సంరక్షించుకోవాలంటే డెఫినెట్గా కంట్రీ నీడ్ దెమ్. ఈ రోజున ఈ నాయకులు నేను చెప్పిన ఈ 3-4 పేర్లు కూడా భారతదేశానికి వాళ్ళ యొక్క అవసరం ఉంది. భారత్ పచ్చగా ఉండాలంటే, అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లాలంటే వాళ్ళు సురక్షితంగా ఉండాలి. వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన భద్రతా సంస్థలపై ఉంది. అది ఐబీ కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, ఎన్ఐఏ కానీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ, స్టేట్ పోలీస్ కానీ, వీళ్ళందరూ సమన్వయం చేసుకుని వీళ్ళని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత భద్రతా సంస్థలపై ఉంది. తర్వాత లాస్ట్ పాయింట్, మరొక విషయం కూడా బయటపడింది ఈ ఎస్టీఎఫ్ విచారణలో. ఏంటది అంటే, ఒక రాష్ట్ర మంత్రి కొడుకుని, బెంగాల్లో ఉన్నటువంటి ఆ మంత్రి పేరు బయటికి రాలేదు, ఒక రాష్ట్ర మంత్రి కొడుకుని హనీ ట్రాప్ ద్వారా ట్రాప్ చేసి, హనీ ట్రాప్ అంటే మనం అందరికీ తెలిసిందే, అమ్మాయిలను ఎరగా వేసి అతన్ని వశపరుచుకొని ఆ తర్వాత అతని నుంచి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ రాబట్టడము, లేకపోతే అతను బ్లాక్మెయిల్ చేసి అతని దగ్గర నుంచి మనకి కావాల్సినటువంటి సీక్రెట్ డేటా అంతా కూడా తీసుకోవడానికి ప్రయత్నం జరిగింది. మంత్రి పేరు చెప్పలేదు, బట్ హనీ ట్రాప్ ద్వారా కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసే కుట్ర కూడా జరిగినట్టుగా ఎస్టీఎఫ్ ఆరోపణలు చేస్తోంది. సో ఈ ప్రణాళిక కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి హ్యాండర్ల సూచనల మేరకే జరిగింది అని అధికారులు చెబుతూ ఉన్నారు. సో రకరకాలుగా ప్రయత్నం జరుగుతోంది. పర్టికులర్గా వెస్ట్ బెంగాల్ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మారిందో అక్కడ మొత్తం పరిస్థితి అంతా కూడా మారిపోయింది. గతంలో ఆయుధాల స్మగ్లింగ్ జరిగేది, డ్రగ్స్ స్మగ్లింగ్ జరిగేది, ఉమెన్ ట్రాఫికింగ్ జరిగేది, అండ్ ఉగ్రవాదులు యథేచ్ఛగా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా కావాలంటే అలాగే వచ్చిపోతూ ఉండే రాజమార్గంలా ఉండేది వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బోర్డరు. కానీ ఇప్పుడు అలా లేదు, మొత్తం పరిస్థితి మారిపోయింది, ఆ దుకాణం మొత్తం కూడా బంద్ అయింది. ఏం చేయాలో తెలియనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఎలాగైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని టార్గెట్ చేయాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ కుట్ర జరిగినట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఓవరాల్గా పెద్ద ముప్పు అయితే ప్రస్తుతానికి తప్పింది, కానీ 365 days 24/7 అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం మాత్రం ఇది ఒక వేకప్ కాల్. మన భద్రతా సంస్థలకి మరింత భద్రతను కట్టుదిట్టం చేయాలి, అవసరమైతే పెంచాలి, వీళ్ళు సురక్షితంగా ఉండాలని చెప్పి మనం కోరుకుందాం. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.